ఏ హీరోతో అగ్రిమెంట్ చేశారండి? ఎవరు అదృష్టవంతురు? నువ్వు గాల్లోకి ఎగరంటే నిజం చెప్తావు. ఏంటండి? అదే నువ్వు ఇన్ని ఎపిసోడ్లుగా అడుక్కుంటున్నావు కదా అని చెప్పి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీయమని మా నాన్న ఆర్డర్. 25 కోట్లు బడ్జెట్. 25 కోట్లు? యా. నాతో? నిహారిక గారు, నాకు తెలుసండి, నాగబాబు గారు ఎప్పుడో చూశారు నాలో హీరో మెటీరియల్ ని. మీకు కొంచెం చూడడానికి లేట్ అయింది. నేను దగ్గర నుంచి చూసాను కదా, నాకు కొంచెం కష్టమైంది. నువ్వు ఫస్ట్ ఈ షూటింగ్ ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుంటే మనం వెళ్ళి అనిని కలవాలి. అనియా? అని ఎవరు? అనిరుద్ రవిచంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్. అంటే అనిరుద్ రవిచంద్రన్? కమాన్ సుధీర్, నీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాలంటే మినిమం అనిరుద్ రావాలి. మన సినిమా లాంచ్ కి ఎవరన్నా మెగా హీరోస్ ఎవరన్నా? అదే ఇలాంటివన్నీ అడగకూడదని కూడా ఉంది అగ్రిమెంట్ లో. ఓ వదిలేండి, మీరున్నారు కదా చాలు నాకు. ఎందుకు? వెల్కమ్ వెల్కమ్ రాధిక గారు. మీరేంటండి అందరికి చెక్లు ఇచ్చి మీకే ఒక చెక్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేశారంటే ఏదో చాలా పెద్ద సినిమాని ఏదో అగ్రిమెంట్ సైన్ చేసి ఉంటారు మీరు. లేదు సుధీర్, ఇది మీకోసం. శరత్ గారు మీ పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ పిక్చర్ నీతోనే తీయాలని చెప్పారు. అది మాత్రం కాదు, నీకు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నువ్వు చాలా అందంగా ఉన్నావని. నేను అందంగా ఉన్నానని సార్ అన్నారా? 800 కిలోమీటర్స్ దాటి ఆయన ఉన్నారు కదా, అక్కడి నుంచి అలాగే కనిపిస్తుంది. సారీ నిహారిక, షూటింగ్ కొంచెం తొందరగా ఫినిష్ చేయాలి. ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ఏఆర్ రెహమాన్. యా, ఏఆర్ రెహమాన్ గారు. సుధీర్, నీకు ఏఆర్ రెహమాన్ లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ అ పిక్చర్. నాకు? ఎస్. పెద్ది సుద్ది సుద్ది. రేయ్, నా ఇద్దరు ప్రొడ్యూసర్ నిలబెడతారా? బాయ్స్, చైర్స్ అండ్ రిఫ్రెషనర్స్. రిఫ్రెషనర్స్, కోకోనట్ వాటర్. థ్యాంక్ యూ. కోకోనట్ వాటర్. మీరు కొంచెం ఇక్కడ తాగుతూ ఉండండి, నాకు కొంచెం పాత బాకీలు ఉన్నాయి. మీ అగ్రిమెంట్ చెక్. యా యా యా. తండ్రనా, మీ బండి ఏమన్నా స్లోగా కొంచెం? ఏ చూడండి ఎలా దూసుకుపోతున్నాం మనం. నాకు ఎక్కడో తేడా కొడుతుంది సీనా. అలా? నా మాట చెప్పేది విను. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మీరు కూర్చుంటే నీ కాదురా, నీ మిగతా నో చెప్పేది వినరా. ఎక్స్క్యూజ్ మీ. అది కాదురా. ఏయ్, ఏం తొడగొడుతున్నావు? నిన్ను కొడతా, ఎక్కువ మాట్లాడద్దు. అసిస్టెంట్ అంటే మరి కొంచెం బాగుండాలి. ఏదో క్యారెక్టర్ నేను ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేసి ఏదో ఇస్తాను, సరేనా? ఓకే, నా ప్రొడ్యూసర్స్ కి ఇబ్బంది రాకుండా ఈ ముక్కు ప్లేస్మెంట్ మార్చు. కంగ్రాట్స్ సుధీర్ గారు. సారీ, చేయి ఖాళీ లేదు. 2 అగ్రిమెంట్స్. సో మన పాత పరిచయాలు అడ్డం పెట్టుకుని రేపు స్టార్ హీరో అయిన తర్వాత పాత అన్ని గుర్తు తెచ్చి సుధీర్ మనసు వంకాయ పులుసు నాకు తెలుసు ఇలాంటివన్నీ మాట్లాడి పానీపూరి వీడియోలు తీసుకొచ్చి చూపించి. సుధీర్ గారు, మీరు ఇదంతా ఆలోచించుకునే మాట్లాడుతున్నారా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మీ పేరు? నా పేరు సమీరా. సమీరా, సారీ మర్చిపోయాను. సుధీర్ అనిరుద్ గారు, నేను ఇంకోసారి అడుగుతున్నా, ఇదంతా మీరు ఆలోచించుకునే మాట్లాడుతున్నారా? ఎందుకు టచ్ చేశారు నన్ను? నన్ను అడిగారు టచ్ చేసేటప్పుడు? తెలుసా నేను ఎవరో? గొంతు జాగ్రత్త. సారీ మ్యామ్. పాట కొంచెం కష్టం. పాట మధ్యలోని ఇప్పుడు చుట్ట మళ్ళీ మధ్యలోని అలాంటివి వస్తాయి కదా, అలాంటి వాయిస్ లేదన్నా మనకు కావాల్సినప్పుడు చెప్తాను. ఇదే ఇలాంటివే కావాలన్నమాట. ఓకే గైస్, సీ యు ఇన్ బిగ్ స్క్రీన్. ఓకే, రఘు మాస్టర్, ఇంట్రో సాంగ్ కొంచెం ఏదన్నా ఫ్లోర్ మూమెంట్స్. సార్ ఏం లేదు రఘు మాస్టర్, ఇట్స్ ఓకే, సంథింగ్ నైస్ అండ్ ఇన్నోవేటివ్. ఓకే, యు నో. నిహారిక గారు, మన మూవీ షూటింగ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? రేపటి నుంచి 6 months వరకు. ఓ మై గాడ్ మస్ట్ బి క్రేజీ. రాధిక గారు, మన ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? రేపు నుంచి 6 months. నిహారిక గారు, ఏమన్నా 6 pack లాంటిది ఏమన్నా కావాలా? లేదు, షర్ట్లెస్ మనకేమన్నా 6 pack? లేదు, దానికి శరత్ గారు ఉన్నారు. ఓకే. రాధిక గారు, మన దాంట్లో ఏమన్నా స్పెషల్ సాంగ్ నమిత గారు ఏదన్నా? లేదు, దానికి శరత్ గారు ఉన్నారు. అన్నిటికీ శరత్ గారు ఉన్నారు.
ఫస్ట్ మనకి నిహారిక గారు వచ్చి అడిగారు కాబట్టి రాధిక గారికి నో చెప్పి ఇది హిట్ కొట్టి అడి చేద్దాం ఏముంది ఇది ఒక సినిమా అయితే బెటర్ ఏమో రాధిక గారు యా ఐఎమ్ సో సారీ నేను మీ ప్రాజెక్ట్ చేయలేను. ఇట్స్ నాట్ మై లాస్. ఓ గాడ్. హలో విష్ణు, ఒకటి పోవచ్చు ఫిక్స్ ఇక్కడ. నా కళ్ళు పడితే వచ్చే 10 కూడా పోతాయిరా. నిహారిక గారు ఎక్కడ సైన్ చేయాలి? కాదు సుధీర్, నా మూవీ వచ్చిందని చెప్పి నువ్వు రాధిక గారి మూవీ వదులుకున్నావు. యా ఇంకొక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వస్తే నువ్వు నా సినిమా వదులుకోవని ఏంటి గ్యారంటీ? ఫర్ మీ లాయల్టీ మ్యాటర్స్ అ లాట్. ఐమ్ సారీ. నిహారిక గారు అనిరుద్ వెయిట్. సుధీర్ అది ఎంట్రీ సాంగ్ ఏదో చేయమని అడిగావు. అదే ఈ ఎంట్రీ సాంగ్ నేను చేశాను చూసారా అని అడుగుతున్నా. ఆ పాట మధ్యలో ఏదో అనమన్నారు ఆ అని, ఇప్పుడంట ఆ. సమీర గారు సినిమా కోసం పాట అడగడానికి వస్తే దయచేసి ఆ, ఆ, ఆ. నా దగ్గరకు వస్తే చంపేస్తా నిజంగా. నేనెవరిని తెలుసా? హీరా! హీరా! కావ్య 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 గారు మర్చిపోయారా? వద్దు, పానీపూరి తినిపించా మీకు. మీరు హీరో గారండి, ప్లీజ్ నా దగ్గర కావ్య మాట్లాడు. గారు ఈ చేతులు వద్దు. ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద చైర్స్ అంతా కూర్చో అది పెట్టేసి ఆ కుర్చీ ఉంది కదా దాన్ని మడత పెట్టి